Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఇది 4వ దినము. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము హగ్గై 2వ అధ్యాయము 23వ వచనము. ఆ దినమున నేను నిన్ను ముద్రాంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. హగ్గై 2nd chapter and 23rd verse. I will make thee as a signet, for I have chosen thee, saith the Lord of hosts. May the Lord bless this word. ఈ యొక్క వాక్య భాగాన్ని కానీ మనం చదివినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ దినమున నేను నిన్ను ముద్రా ఉంగరముగా చేతును. ముద్రా ఉంగరము అంటే అధికారమైనటువంటి ఉంగరం. హల్లెలూయా. మనము ఏ పని చేసినా దాన్ని ముద్రించేటువంటి వాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దాన ప్రార్థనలలో మరి దేవుడు మనకు ఈ దినం ముందు ఈ యొక్క వాగ్దానం అనుగ్రహించుంటున్నాడు. మన మాటకు దేవుడు వాల్యూ ఇస్తాడు, మనం చేసే పనికి దేవుడు వాల్యూ ఇస్తాడు. ఆయన గుర్తించేటువంటి దేవుడు. ఆయన మన యొక్క ప్రతి పనిని కూడా మన చేతి పనిని ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. అలాగే అనేక మంది ఎదురు మనలను గొప్పవారుగా నిలబెట్టేటువంటి దేవుడు. ఎందుకంటే ముద్రా ఉంగరము అనేది ఏంటంటే, ఒక రాజు ఏదైనా శాసనం చేస్తే దాని మీద ఆయన ఒక స్టాంప్, ఒక ముద్ర అనేది వేస్తాడు. అలాగే మనలను కూడా ముద్రా ఉంగరంగా చేస్తాడు. అంటే మనం ఏదైనా సరే ఒక మాట చెప్తే అది స్థిరపరిచి బలపరచబడును గాక అనే విధంగా దేవుడు మనల్ని వాడుకుంటానని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన మాటల్లోనూ మన పనుల్లోనూ సమస్తం కూడా మనం దేవునికి నమ్మకమైన వారంగా జీవించినప్పుడు ఆయన మనలను అనేక మంది ఎదుట అధికారులను నియమించేటువంటి దేవుడు. మన మాటలకు మరి విలువనిచ్చేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన మాటకు ఎంత వాల్యూ ఉందో తన బిడ్డలుగా మనకు కూడా ఆయన అటువంటి వాల్యూను అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క మాట మరి హగ్గై పత్రికలో మనం చూస్తున్నాము. మన హగ్గై ప్రవక్త ప్రవచించినటువంటి యొక్క మాటలు మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రవక్తల గ్రంథాల్లో సంఘాన్ని గురించి దేవుడు హగ్గైతో మాట్లాడాడు. సంఘాన్ని కట్టమని దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క సమయంలో మనము కానీ ఆయన చెప్పిన పని చేసి దాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మనలను ముద్రా ఉంగరముగా చేసి మనం చేసేటువంటి ప్రతి పని కూడా స్థిరపరిచి బలపరచును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ యొక్క వాక్కు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన యొక్క వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకరుడ మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు ప్రభా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవానికి వందనములు ప్రభా. యేసయ్య ప్రభా, మా యొక్క మాటలను ప్రభా నాతను మా యొక్క పనులను స్థిరపరిచి బలపరిచేటువంటి దేవుడు. అనేక మంది ఎదుట మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టేటువంటి దేవుడు యేసయ్య. అవును నా ప్రభా తండ్రి, నీలో ఉన్నటువంటి శక్తిని, నీలో ఉన్న బలమును, నీలో ఉన్నటువంటి అధికారమును మీరు మాకు అనుగ్రహించేటువంటి దేవుడుగా నువ్వు ఉన్నందుకు నాయన నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. నీకే వందనములు చెల్లించుకొంచు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.